హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనం చేసేటటువంటి చిల్లర సేవింగ్స్‌తో కావచ్చు, చిన్న చితకా సేవింగ్స్‌తో కావచ్చు, బంగారాన్నయితే కొనగలమా? అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. కానీ మనం చేసే సేవింగ్స్ చిన్న చితకవైనా సరే, చిల్లర సేవింగ్స్ అయినా సరే, మనము చిన్న చిన్న టెక్నిక్స్‌ని ఉపయోగించి, చిన్న చిన్న ట్రిక్స్‌ని యూజ్ చేసి చక్కగా బంగారాన్నయితే కొనుక్కోవచ్చండి. మనం చేసేటటువంటి చిన్న చిన్న మనీ సేవింగ్స్‌తో బంగారాన్ని ఎలా కొనవచ్చు అనేవి ఒక 5 ఐడియాల రూపంలో మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లోనే ఉండేటటువంటి మనలాంటి ఆడవాళ్ళు ఎక్కువగా మనీ సేవింగ్స్ అనేవి చేయడానికి అవకాశం ఉండదు కదా! మనకున్న దాంట్లోనే మన ఖర్చులు పోను మనమైతే కొద్దో గొప్ప సేవ్ చేస్తాము. అందున ఎక్కువగా హౌస్ వైఫ్స్ ఎక్కువ సేవింగ్స్ అంటూ ఉంటే కాయిన్స్‌తోని చిన్న చిన్న చిల్లరి నోట్స్‌తోనే కదండీ ఎక్కువ మనం సేవ్ చేసేది. వాటితోనే బంగారం ఎలా కొనొచ్చో ఒక ఐడియా రూపంలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమే. ఇక టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా సరే ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియోస్ బాగుండి నచ్చుతున్నాయి అని చెప్పేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక మనం మన టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. మనం చేసే చిన్న చిన్న సేవింగ్స్‌తో బంగారాన్ని ఎలా కొనగలము? చిన్న చిన్న సేవింగ్స్ ఐడియాస్ అండి ఇవి. కేవలం బంగారం కొనడానికి మాత్రమే అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే గోల్డ్ సేవింగ్ ఛాలెంజింగ్ లాంటిది అని చెప్పేసి కూడా అనుకోవచ్చండి. మనకి బంగారం కొనుక్కోవాలి అని ఉంటే సరిపోదు కదండీ! దానికి తగ్గట్టు మనము కూడా ఎంతో కొంత మనీనైతే సేవ్ చేయాలి. పైగా ఇంటి ఖర్చులన్నీ పోను మనం చేసేటటువంటి ఈ చిల్లర సేవింగ్స్‌తోనే చక్కగా బంగారాన్ని కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. ఇక ఐడియా నెంబర్ 1 అండి. రూ. 10తో ఏ విధంగా మనం మనీ సేవింగ్ ఛాలెంజింగ్ చేసి గోల్డ్ సేవింగ్ ఛాలెంజింగ్‌ని ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఒకసారి చూసేద్దాము. చాలామంది నెలకి రూ. 1000, 2000, 3000 ఇలా కూడా సేవ్ చేసేవాళ్ళున్నారు. అలా మనీ సేవింగ్ చేసి చక్కగా బంగారాన్ని కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువగా బంగారాన్ని కొనడం కన్నా కూడా ఎక్కువగా గోల్డ్ లోన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి గోల్డ్ లోన్లు క్లియర్ చేసుకోవడానికి మనం నెల చేసేటటువంటి పొదుపు డబ్బుల్ని గోల్డ్ లోన్ క్లియర్ చేయడానికి వాడుకోవచ్చు. లేదా ఒకవేళ గోల్డ్ లోను లేనట్లయితే కొత్త గోల్డ్ తీసుకోవడానికి వాడుకోవచ్చండి. ఒకవేళ మన ఖర్చులన్నీ పోను ఒక్కొక్కసారి మనం సేవ్ చేసుకోలేకపోవచ్చు. అలా కాకుండా ఇలా చిన్న చితక ఇప్పుడు రూ. 10తో కదండి ఈ సేవింగ్ ఐడియా అనేది. కొంచెం ఆలోచించి రూ. 10తో ఎలా గోల్డ్ కొనుక్కోవచ్చో ఇప్పుడు చూద్దామండి. మనకి వారానికి 7 రోజులు కదా! ప్రతిరోజు కూడా అంటే ఫస్ట్ రోజు రూ. 10, రెండో రోజు 20, మూడో రోజు 30, నాలుగో రోజు 40, ఐదో రోజు 50, ఆరో రోజు 60, ఏడో రోజు 70 ఇక్కడితో ఆపేస్తామండి. మళ్ళీ 8దో తారీఖున మళ్ళీ రూ. 10, మళ్ళీ 20, మళ్ళీ 30 ఇలా 4 వారాలు కూడా చక్కగా కంప్లీట్ అయితే చేసుకోవాలండి. అంటే 7 రోజులు రూ. 70తో ఆపేస్తాము. 8దో రోజు మళ్ళీ సేమ్ రూ. 10 అయితే వేసుకుంటామండి. దీనికి ఒక చిన్న హుండీ కానీ, బాక్స్ కానీ, డబ్బా కానీ ఏదైనా పెట్టుకుని ఇది కేవలం గోల్డ్ కొనడానికే అని చెప్పేసి అనుకోవాలి. ఓన్లీ గోల్డ్ కొనడానికే గోల్డ్ సేవింగ్ డబ్బా అనేది ఇంట్లో ఒకటి పెట్టుకోండి. అప్పుడు ఈ సేవింగ్ చేసినటువంటి మనీని ఆ డబ్బాలో వేసుకోండి. ఇది ఓన్లీ గోల్డ్ కొనడానికే అని ఒక గోల్ అయితే ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడైతేనే మనం గోల్డ్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే బంగారం ధర ప్రస్తుతం రోజు రోజుకి కూడా పెరుగుతూనే ఉంది. ఇక మనకొచ్చేసి ఒక వారానికి రూ. 280 కదండి! ఒక నెలకి వచ్చేసి రూ. 1,120 అవుతుంది. ఇదే 1 ఇయర్ కనుక కంటిన్యూ చేసినట్లయితే రూ. 13,440 అవుతుందండి. ఇది కేవలం మనం రూ. 10తోనే మొదలుపెట్టాము. రూ. 70తో ఎండ్ చేసామండి.
రూ. 70 అనేది ఎక్కువ అమౌంట్ కింద చూడటానికి కనిపిస్తుందండి. కానీ మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడో, ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడో, లేదా నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడో ఒక రూ. 70 వారానికి మిగిల్చుకోగలిగామంటే మిగిలిన అన్ని రోజులు కూడా కొంచెం తక్కువే కదా! 60, 50, 40, 30, 20, 10 కదా! కాబట్టి రూ. 10తో ఈజీగా ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్‌ని అయితే చేసుకోవచ్చండి. ఇక ఐడియా నెంబర్ 2 క్యాలెండర్ సేవింగ్స్ అండి. మన వీడియోస్ ఎవరైనా చూసినట్లయితే ఎక్కువగా క్యాలెండర్ సేవింగ్స్ అంటూ మనీని దాచుకోవచ్చు అని చెప్పేసి నేను కూడా క్యాలెండర్ మనీ సేవింగ్ అనేది స్టార్ట్ చేశానని కూడా మీ అందరికీ తెలిసిందే. ఇది కూడా చాలా ఈజీగా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చండి. మనకి తెలియకుండానే ఈజీగా సేవ్ అయితే చేయొచ్చు మనీని. పిల్లలతో కూడా చక్కగా చేయించొచ్చండి. ఇది మీ అందరికీ తెలిసిందే కదా! ఒకటో రోజు రూపాయి, రెండో రోజు రూ. 2, మూడో రోజు రూ. 3 ఇలాగా 13వ రోజు రూ. 13, 15వ రోజు రూ. 15, 20వ రోజు రూ. 20 ఇలా మనకి 30 రోజులుంటే రూ. 30, 31 రోజు ఉంటే రూ. 31 వేసుకోవాలండి. ఇలా క్యాలెండర్ సేవింగ్స్ కనుక చేసినట్లయితే మనకి 6 నెలలు వచ్చేసి 30 రోజులు వస్తాయి కదా! 6 నెలలు వచ్చేసి 31 రోజులు అయితే వస్తాయి కదండి. 30 రోజులకు వచ్చేసి రూ. 465 అవుతుంది. అలానే 31 రోజులు వచ్చేసి రూ. 496 అవుతుందండి. ఇప్పుడు 6 నెలలకు గాను మనకి 30 చొప్పున రూ. 2790 అవుతుంది. 31 చొప్పున రూ. 2976 అయితే అవుతుందండి. మొత్తం 1 ఇయర్ కనుక ఇలాగా క్యాలెండర్ సేవింగ్స్ కనుక ₹1 కనుక స్టార్ట్ చేసినట్లయితే రూ. 31 అయితే ఎర్న్ చేస్తాం కదండి. ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ని కనుక కంప్లీట్ చేయగలిగితే మనకి 1 ఇయర్కి రూ. 5766 అయితే అవుతుందండి. ఇది సెకండ్ ఐడియా. అసలు మనకి తెలియకుండానే ఈజీగా మనీని సేవ్ చేయొచ్చు ఈ ఐడియాని యూస్ చేసి. ముఖ్యంగా ఇది పిల్లలకి ఈజీగా చేయించచ్చండి ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ఐడియా అనేది. కానీ మనం గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు సాధారణంగా మనం బయటికి వెళ్ళినప్పుడు కాయిన్స్ వస్తూ ఉంటాయి. కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు కాయిన్స్ వస్తూ ఉంటాయి. మన వాళ్ళు జోబుల్లో మర్చిపోతూ ఉంటారు. అవి కూడా ఇట్లాగ మనం 30 డేస్ క్యాలెండర్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్కి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఐడియా నెంబర్ 3 ఏంటంటేనండి ₹5 మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అండి. ఇది అందరికీ కూడా తెలిసిందే కదా! మనకి ఫస్ట్ రోజు ₹5, రెండో రోజు ₹10, మూడో రోజు 15, నాలుగో రోజు 20, 5వ రోజు 25, 6వ రోజు 30 అంటూ ఇలా 5 పెంచుకుంటూ 10వ రోజు వచ్చేసరికి ₹50 అయితే వేస్తామండి. మళ్ళీ 11వ రోజు యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ₹5కి వచ్చేస్తాము. మళ్ళీ 20వ రోజు వచ్చేసరికి మళ్ళీ ₹50 అయితే వేస్తాము. మళ్ళీ 21 వచ్చేసరికి ₹5తో స్టార్ట్ చేస్తాము. 30వ రోజు వచ్చేసరికి ₹50 ఎర్న్ చేస్తామండి. ఇలాగా ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్లో మనకి 10 రోజులకి వచ్చేసి ₹410 అవుతుంది. ఒక నెలకి వచ్చేసి ₹1230 అయితే అవుతుంది. ఇదే మనీ సేవింగ్ ఛాలెంజింగ్ కంటిన్యూస్గా 1 ఇయర్ కనుక చేయగలిగితే ₹14,760 అయితే అవుతుందండి. ఇది 3వ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అండి ఫర్ గోల్డ్ సేవింగ్స్కి అన్నమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే గోల్డ్ సేవింగ్ ఛాలెంజింగ్కి మనం మనీని ఈ విధంగా దాచుకోవచ్చు అన్నమాట. ఇక 4వది మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ఐడియా గోల్డ్ సేవింగ్ ఛాలెంజింగ్ కోసం ₹20తోనండి. మనం ప్రతిరోజు కూడా ₹20 వేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఇంచుమించు ఒక వారానికి ఎలాగా మనకి 7 రోజులే కాబట్టి ఒక వారం ₹140 వేసుకోగలిగితే నెలకు వచ్చేసి మనకి 4 వారాలు కాబట్టి 4 × 140 అంటే నెలకి ₹560 అయితే సేవ్ చేసిన వాళ్ళు అవుతాము. ఒకవేళ మన దగ్గర ఇంకా మనీ ఉండి ₹20 కాకుండా 20 పెంచుకుంటూ వెళ్తాము అంటే ఇంకా ఎక్కువ మనీ పోగుపడుతుందండి. ఇంకొక 4-5 గ్రాములు గోల్డ్ ఎక్స్ట్రా కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు నేను చిన్న చిన్న ఐడియాస్ మాత్రమే షేర్ చేస్తున్నాను కాబట్టి ప్రతిరోజు కూడా ₹20 హుండీలో కానీ డబ్బాలో కానీ వేసుకున్నట్లయితే మనకి నెలకు వచ్చేసి ₹560 అవుతుందండి. అప్పుడు ఒక సంవత్సరానికి గాను ప్రతిరోజు ₹20 వేసుకుంటూ వెళ్తే ₹6,720 అయితే అవుతుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న అమౌంట్సేనండి. మనకి తెలియకుండానే ఈజీగా మనీని సేవ్ చేసుకోవచ్చు. ఒక చిన్న డబ్బా పెట్టుకుని చక్కగా ఈ మనీని ఆ డబ్బాలో కనుక వేసుకున్నట్లయితే ఇక ఆ డబ్బాని మర్చిపోవాలండి. మళ్ళీ మనం ఎప్పుడైతే గోల్డ్ కొనుక్కుంటామో అప్పుడే తీయాలి. అంతవరకు ఆ డబ్బా ఇంట్లో ఉందనే సంగతే మర్చిపోవాలి. అలా అయితేనే మనం గోల్డ్ అయితే తీసుకోగలుగుతాము.
ఇక ఐదవ ఐడియా 50 రూపాయల మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అండి. ఆల్రెడీ ₹1 చూసాము, అలానే ₹10 చూసాము, ₹5 చూసాము, క్యాలెండర్ సేవింగ్స్ చూసాము, ₹20 చూసామండి. ఇప్పుడు ₹50 సేవింగ్ ఛాలెంజింగ్ అండి. ఇక ఈ ₹50 వచ్చేసరికి ఆల్రెడీ 5, 10, 20 అలానే క్యాలెండర్ సేవింగ్స్ రూపాయి ఇట్లాంటివన్నీ కూడా మనీ సేవింగ్ చేసిన తర్వాత ₹50 మనీ సేవింగ్ ఛాలెంజింగ్ చేయాలి అంటే కొంచెం కష్టమే అవుతుంది. కాబట్టి దీనిని రోజు మార్చి రోజు అంటే ఇప్పుడు సోమవారం ₹50 వేసామండి, మంగళవారం వేయలేదు, మళ్ళీ బుధవారం 50, గురువారం వేయలేదు, శుక్రవారం 50, శనివారం వేయలేదు, ఆదివారం 50, ఇలాగా రోజు మార్చి రోజు ₹50 వేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడు వారానికి 200 అవుతుందండి. నెలకు వచ్చేసి 800 అవుతుంది. ఇలాగా వారానికి 200 చొప్పున సేవ్ చేసుకుంటూ రాగలిగితే 1 సంవత్సరానికి గాను ₹9,600 సేవ్ అవుతుందండి. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న సేవింగ్ ఐడియాస్ అనే చెప్పచ్చండి. కానీ ఈ చిన్న చిన్న సేవింగ్స్ ఐడియాతోనే మనము ఖరీదైనటువంటి బంగారాన్ని తీసుకోవచ్చు. తెలియందేమీ కాదండి, బంగారం ధర రోజు రోజుకి కూడా పెరుగుతూనే ఉంది. ఒకేసారి కొనుక్కోలేము అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ని ఉపయోగించి మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్తో చక్కగా బంగారాన్ని అయితే కొనుక్కోవచ్చండి. ఇది మనకి ఉపయోగపడడంతో పాటు మన పిల్లలకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే తరతరాలకి కూడా యూజ్ అవుతుంది అనేది నా అభిప్రాయం అండి. ఎలక్ట్రిక్ వస్తువులు కానీ లేదా చిన్న చిన్న గ్యాడ్జెట్స్ కానీ ఇంట్లో ఫర్నిచర్ కానీ తరతరాలకి ఉపయోగపడుతుందో లేదో మనం చెప్పలేం, కానీ బంగారం అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. మళ్ళీ టాపిక్ ఏటో వెళ్ళిపోతుంది. ఇక ఇలా చిన్న చితక చిల్లర సేవింగ్స్, మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా 1 ఇయర్ పాటు ఖచ్చితంగా చేయగలిగితే మనకి మొత్తం అంటే మొదటి పద్ధతిలో మనకి ₹13,440, రెండవ పద్ధతిలో ₹5,766, మూడవ పద్ధతిలో ₹14,760, నాలుగవ పద్ధతిలో ₹6,720, ఐదవ పద్ధతిలో ₹9,600 అయితే మనకి మనీ అయితే సేవ్ అయ్యింది కదండి. ఇవన్నీ కలిపితే కనుక మనకి 1 ఇయర్కి ₹50,286 అవుతుంది. అంతా పోసి ₹1తోని, ₹10తోని, ₹5తోని, ₹20తోని, ₹50తోనేనండి ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్. దాని వలన మనం చక్కగా గోల్డ్ సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు. కానీ అందరికీ అన్ని మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ అవైలబిలిటీగా చేయలేకపోవచ్చండి. అంటే అందరికీ అన్నీ అవైలబిలిటీ ఉండకపోవచ్చు కదా. కాబట్టి కనీసం ఇందులో ఏ 2 మీకు అవైలబిలిటీగా ఏ 2 లేదా ఏ 3 మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ కనుక చేయగలిగితే కనీసం 1 ఇయర్లో ఒక 30,000 అయినా సరే గోల్డ్ కోసం సేవ్ చేసుకోగలిగితే మీకు ప్రజెంట్ అంటే ఇప్పుడు నేను ఈ వీడియో తీసే టైంకి 24 క్యారెక్టర్ల బంగారం ధర ₹8,100 ఉందండి. 1 గ్రామ్ వచ్చేసి. ఇదే రేటు కనుక ఉంటే కనుక 30,000 సేవ్ చేసుకున్నట్లయితే 1 ఇయర్లో 3.5 గ్రాములు ఈజీగా బంగారాన్ని కొనుక్కోవచ్చు. ఈ 5 ఐడియాస్ని ఉపయోగించి మనీ సేవింగ్ ఛాలెంజింగ్ చేసి గోల్డ్ సేవింగ్ ఛాలెంజింగ్ని అంటే గోల్డ్ తీసుకోవడానికి, గోల్డ్ సేవింగ్స్గా యూస్ చేసుకోవటానికి ఈ ఐడియాస్ అన్నీ కూడా ఈజీగానే ట్రై చేయొచ్చండి. కనీసం 5 చేయలేకపోతే ఒక 2 ఒక 3 అయినా మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ కనుక ట్రై చేసినట్లయితే కొద్దో గొప్ప గోల్డ్ అయితే తీసుకోవచ్చు. ₹10 మనీ సేవింగ్ ఛాలెంజింగ్కి మనకి ₹13,440 వస్తున్నాయండి. అలానే ₹5 మనీ సేవింగ్ ఛాలెంజింగ్కి ₹14,760 అయితే వస్తున్నాయి. ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇక నేనైతే గోల్డ్ సేవింగ్ అని చెప్పేసి ఈ డబ్బానైతే పెడుతున్నాను. మరి ఈ 5 సేవింగ్స్ని కూడా ట్రై చేద్దాము అనుకుంటున్నాను. ఎన్ని రోజులు కరెక్ట్గా చేయగలను అనేది నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ₹10 మనీ సేవింగ్ ఛాలెంజింగ్ చేస్తున్నానని మీ అందరికీ తెలుసు. అలానే క్యాలెండర్ సేవింగ్స్ చేస్తూ ఉన్నాను. ఇది కూడా ట్రై చేస్తాను. మరి నెలే చేయగలనా, 3 నెలలే చేయగలనా, 6 నెలలు చేయగలనా అనేది తెలీదు. ఇప్పుడైతే 10, 20, 30 ఇలాగా ₹10 మనీ సేవింగ్ ఐడియా మాత్రం ఫాలో అవుతున్నానండి. ఆ మనీని అయితే వేస్తున్నాను. అలానే
ఇక క్యాలెండర్ సేవింగ్స్ అండి. మొదటి రోజు రూపాయి, రెండవ రోజు రూ. 2 వేస్తాం కదా! అవి నేను 2 డబ్బాలైతే పెట్టుకున్నాను. ఒక డబ్బాలో కాగితాలు, రెండవ డబ్బాలో కాయిన్స్ వేస్తూ ఉన్నాను. మరి ఈ ఐడియా ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలానే ఈ ఐడియాస్‌ని ఉపయోగించి నేను మనీ సేవింగ్ ఛాలెంజింగ్‌ని ట్రై చేస్తూ ఉన్నానని చెప్పేసి అన్నాను కదండీ! మరి ఇది 3 నెలల, 6 నెలల, 1 ఇయర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ అందరికీ షేర్ చేస్తాను. ఎందుకంటే అన్నీ అందరికీ అవైలబిలిటీగా ఉండకపోవచ్చండి. ఏదో చూడటానికి చిన్న చిన్నగానే ఉన్నాయి కదా! రూపాయి, రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50 కదా! ట్రై చేద్దాము అనే ఉద్దేశంతో ట్రై చేస్తున్నాను. ఈలోపు అక్షయ తృతీయ వస్తే దానికే అమౌంట్ తీయొచ్చు, లేదా వరలక్ష్మి వ్రతానికే గోల్డ్ కొనుక్కోవడానికి తీయొచ్చు, దీపావళికే తీయొచ్చు. కాబట్టి ఎన్ని రోజులు ఈ గోల్డ్ సేవింగ్స్ అనేవి ట్రై చేస్తానో తెలియదు కానీ స్టార్ట్ అయితే చేశానండి. గోల్డ్ సేవింగ్ కోసం మనీ సేవింగ్ ఛాలెంజింగ్. అలానే మూడవ పద్ధతి చెప్పాను కదండీ మీ అందరికీ. రూ. 5తోని మొదటి రోజు 5, రెండో రోజు 10, మూడో రోజు 15 ఇలాగా. అలా రూ. 5తో రూ. 5 కాయిన్స్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. అలానే రూ. 20తో చెప్పాను కదండీ. రూ. 20, రూ. 40, రూ. 60 అన్నట్టు అది కూడా ఈ డబ్బాలోనే వేస్తున్నాను. అలానే రూ. 50 చెప్పాను కదా! రోజు మార్చి రోజు రూ. 50 వేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నానని అది కూడా ఈ పెద్ద డబ్బాలో అయితే వేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, అందరికీ ఇదే అవైలబిలిటీ లేకపోవచ్చు. పైగా ఈ ఛాలెంజింగ్ 1 ఇయర్‌లో కంప్లీట్ చేస్తానని నేనైతే చెప్పట్లేదండి. ఎందుకంటే మధ్యలోనే మనకి అక్షయ తృతీయ ఉంది, ఉగాది ఉంది. అలానే పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా గోల్డ్ తీసుకోవచ్చండి. ఈ ఛాలెంజింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు చేశాను అనేది మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎప్పుడైతే నేను ఇది ఆపేసి ఖర్చు పెడతానో, అంటే ఎప్పుడైతే గోల్డ్ తీసుకుంటానో అప్పుడు మళ్ళీ మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. గోల్డ్ ఎంతొచ్చింది, ఏం తీసుకున్నాను అనేది. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.